కెరీర్‌లో స్పీడ్‌గా గ్రో అవ్వాలి. అంటే వేగంగా ఎదగాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి ప్యాకేజ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి కొన్ని కొన్ని టూల్స్ ఉన్నాయండి. జనరల్‌గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇలాంటివి మాత్రమే చూస్తున్నావుగా. ఇవి కాకుండా ఇంకా మంచి మంచివే ఉన్నాయి. అందులో ఒకటి గురించి తెలుసుకుందాం. విజువల్ అనలిటిక్స్. జనరల్‌గా డేటాని మనం అర్థం చేసుకునే తీరు, చూసే విధానం చాలా తేడాగా ఉంటుందండి. కానీ ఈ విజువల్ అనలిటిక్స్ వచ్చాక ఈ మొత్తాన్ని మార్చేసింది. అంటే అది టెక్స్ట్ ఫార్మాట్‌లో కాకుండా ఒక రకంగా విజువలైజ్ చేస్తూ డేటాను చూపిస్తూ ఉంటుంది. చాలా క్లిష్టంగా అంటే చాలా కాంప్లెక్స్‌గా ఉన్న డేటా కూడా ఈజీగా అర్థం చేసుకోవటానికి ఈ విజువల్ అనలిటిక్స్ అనేది ఉపయోగపడుతుంది. మరి బడా బడా వ్యాపార సంస్థలు అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదండీ! గూగుల్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, అమెజాన్ కావచ్చు వీళ్ళందరికీ ఇది బాగా బాగా అవసరమైపోయింది. సో, ఈ ఏరియాకి సంబంధించి అంటే ఈ రంగానికి సంబంధించిన టెక్నాలజీ రోజు రోజుకి మారుతోంది. రోజు రోజుకి గ్రో అవుతోంది కాబట్టి ఈ విజువల్ అనలిటిక్స్ లాంటి వాటిల్లో అప్డేటెడ్‌గా ఉంటే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే వస్తుంది. విషయం ఏంటనేది చూద్దాం. గత కొన్నేళ్ల నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి విజువల్ అనలిటిక్స్ సాధారణంగా గ్రాఫులు, చార్టులు ఇక్కడి నుంచి అప్‌గ్రేడ్ అయిందండి. ఇంతకుముందు మనం గ్రాఫులు, చార్ట్‌లే తెలుసు అనలిటిక్స్ అంటే, విజువలైజేషన్ అంటే. కానీ ఇప్పుడు ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్స్, వర్చువల్ రియాలిటీ అనుభవంతో మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎప్పుడైతే మారిందో ప్రస్తుతం మనం బాగా వాడుతున్న డేటా ఉంది కదండీ! దీన్ని రియల్ టైమ్‌లో విజువల్ చేయొచ్చు. దీని ద్వారా మంచి మంచి ఇన్‌సైట్స్, మంచి మంచి అప్డేట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డేటా విజువలైజేషన్, విజువల్ అనలిటిక్స్‌కి ఖచ్చితంగా తేడా ఉందండి. 2 ఒకటైతే కాదు. మొదటిది మనకి ఏదైనా అంశం గురించి అంటే ఏంటి అనే ప్రశ్నకి జవాబు మాత్రమే ఇస్తుంది. ఏది డేటా విజువలైజేషన్. కానీ విజువల్ అనలిటిక్స్ అలా కాదు. ఇది ఎందుకు జరుగుతోంది? ఎలా జరుగుతోంది? ఏమవుతోంది? అని లోతుగా విశ్లేషించి చెప్పే అవకాశం విజువల్ అనలిటిక్స్‌కుంటుంది. రీసెంట్‌గా ఇందులో జరిగిన ముఖ్యమైన మార్పు ఏంటి అంటే అన్నిట్లాగేనండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడైతే వచ్చిందో ఇందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయిపోయింది. దాంతో పాటు మెషిన్ లెర్నింగ్ వచ్చింది. రకరకాల అల్గారిథమ్స్ మిక్స్ అయిపోయినాయి. ఈ టెక్నాలజీలో ఈ డేటాలో ఉన్న ప్యాటర్న్స్, ట్రెండ్స్‌ని గుర్తుపట్టేసి కాస్త పర్ఫెక్ట్ ఇన్సైట్స్‌ని ఇవ్వడానికి ఉపయోగపడుతోంది. సో, ఏఐ బేస్డ్ విజువల్ ఎమోషన్స్, విజువల్ అనలిటిక్స్ డేటాని పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేస్తోంది, ఆటోమేట్ చేస్తోంది. దీనివల్ల ఈజీగా మనకి ఇన్సైట్స్ వస్తున్నాయి. రీసెంట్‌గా వర్చువల్ రియాలిటీ ఏ రేంజ్‌లో పెరుగుతుందో మనకు తెలిసిందే. అటు ఫేస్‌బుక్ దగ్గర నుంచి చాలా చాలా మంది దీని మీద చాలా చాలా పరిశోధనలైతే చేస్తున్నారు కదా! మరి ఇక్కడే ఈ విజువల్ అనలిటిక్స్‌కి అవకాశం వస్తుందండి. ప్రస్తుతానికైతే ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ అనేవి జనరల్‌గా గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి లిమిట్ అయిపోయున్నాయి. కానీ ఇప్పుడు ఆ లిమిట్ దాటిపోతుంది. ఇంత ఇంపార్టెంట్ టెక్నాలజీని విజువల్ అనలిటిక్స్‌లో అటు ఇంటరాక్టివ్ గాని, ఎంగేజింగ్ ఫీల్ పొందటం కోసం ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఏఆర్, వీఆర్ సహాయంతో ఎవరైతే ఉన్నాడో మన కస్టమర్ అతను డేటాని 3 డీ స్పేస్‌లో చూసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏదైతే ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకుంటున్నామో, ఇవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించి చాలా కాంప్లెక్స్‌గా ఉన్న విషయాలను కూడా చక్కగా విజువలైజ్ చేసి చూపించడానికి, చక్కటి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది ఈ విజువల్ అనలిటిక్స్‌లో. ఇక రెండో ఉపయోగం నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ కూడా విజువల్ అనలిటిక్స్ భవిష్యత్తును మార్చేస్తుంది అంటున్నారు. దీని ద్వారా అంటే ఈ ఎన్ఎల్పి ద్వారా కస్టమర్ విజువలైజేషన్తో నేచురల్ లాంగ్వేజ్ కమాండ్స్, కొర్రీలతో మాట్లాడుతూ ఉండొచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రోగ్రామింగ్ కానీ, క్లిష్టమైన కొర్రీ కోడింగ్ కానీ అవసరం ఉండదు. సో, ప్రాసెస్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. దీని ద్వారా ఎక్కువగా అవగాహన లేని వినియోగదారుడు కూడా అంటే పెద్దగా ఇవి టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద అవగాహన లేని కస్టమర్స్ ఉంటారు కదండీ! వాళ్ళు కూడా విజువల్ అనలిటిక్స్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది అంటున్నారు.
ఇక్కడ విజువల్ అనలిటిక్స్‌కి పరస్పరం సహకరించుకోవడం అంటే కోఆపరేట్ చేసుకోవడం బాగా బాగా అవసరం అండి. ఎక్కడంటారా? ఈ విజువలైజేషన్‌ని రియల్ టైమ్‌లో షేర్ చేయటం, కొలాబరేట్ చేసుకోవటం వల్ల మంచి లాభం ఉంటుంది. సో, ఇక్కడ టీమ్స్ కలిసి పనిచేస్తూ ఉండాలి. ఇక్కడ విజువల్ అనలిటిక్స్ వల్ల వచ్చిన ఇన్సైట్స్‌ని వేరే టీమ్‌తో పంచుకుంటే, షేర్ చేసుకుంటే ఈ డేటాబేస్‌ని ఆధారంగా చేసుకొని ఏదైతే అవుట్‌పుట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మంచి మంచి డెసిషన్స్ కంపెనీలు తీసుకునే అవకాశం ఉంది. సో, ఈ పద్ధతిలో ఒకేసారి ఎక్కువ కౌంట్‌లో అంటే ఎక్కువ సంఖ్యలో కస్టమర్స్ విజువలైజేషన్ ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా వాళ్ళు కూడా ఎఫెక్టివ్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తప్పనిసరే కాదండి, బాగా అవసరం అయిపోయింది మొబైల్. సో, ఈ మొబైల్ వినియోగం వల్ల ఎలా ఉండాలి? యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటాం కదా! అంటే ఏం చూసినా కానీ, ఏం చేసినా కానీ విజువలైజేషన్ బావుండాలి. విజువల్ అనలిటిక్స్‌కి ఇక్కడే డిమాండ్ వస్తుందండి. డెస్క్‌టాప్ కంప్యూటర్‌తో పని లేకుండా, దాని అవసరం లేకుండానే యూజర్‌కి విజువలైజేషన్‌ని జస్ట్ మన ఫోన్‌లోనే చూసుకునేలాగా వీటి అవసరం ఉంటుంది. సో, ఈ ట్రెండ్‌ని విజువల్ అనలిటిక్స్ టూల్స్ అర్థం చేసుకుంటున్నాయి. రోజు రోజుకి డెవలప్ అవుతున్నాయి. మొబైల్ చేతిలో ఉంది కాబట్టి ఎక్కడైనా, ఎప్పుడైనా చక్కగా చూపించగలిగే డిస్‌ప్లే యాప్స్‌కి ఇక్కడ డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడ కెరియర్ అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు కదా! అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. ఈ అనలిటిక్స్‌లో మంచి టెక్నీషియన్‌లకి డిమాండ్ ఎప్పుడూ ఉంటోంది. రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. కానీ పర్ఫెక్ట్ స్కిల్స్ అనేది అవసరం. పర్ఫెక్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి. అప్పుడే మనం ట్రై చేయాల్సి ఉంటుంది. ఇండస్ట్రీకి ఏదైతే అటాచ్ అయ్యి ఉన్నాయో, ఇండస్ట్రీ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఇండస్ట్రీ ఏదైతే కోరుకుంటుందో అదే స్కిల్స్ మీద దృష్టి పెడితే ఇందులో ఉద్యోగాలు సాధించడం కాదండి, కొత్త కొత్త పొజిషన్స్‌కి వెళ్ళొచ్చు. కొత్త కొత్త అంటే మంచి ప్యాకేజీలు కూడా తీసుకోవచ్చు. సో, ఏఐ, వీఆర్, ఎన్ఎల్పి టెక్నాలజీ మార్పులతో విజువలైజేషన్ చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ అభివృద్ధి మనం డేటా చూసే విధానాన్ని, డేటా అర్థం చేసుకునే విధానాన్ని, డిసిషన్ తీసుకునే విధానాన్ని కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ మార్పు అనేది మంచిదే అనుకోవాలి. ఇంకా విజువల్ అనలిటిక్స్ రోజు రోజుకి చాలా పవర్ఫుల్‌గా తయారవుతుంది అనుకుంటున్నాం కదా! దీన్ని సక్రమంగా అంటే అక్రమంగా వాడేవాళ్ళు కూడా ఉంటారు కదా! సక్రమంగా వాడటం కూడా చాలా ఇంపార్టెంట్. డేటా ఎప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది. సేఫ్‌గా ఉంచాల్సిన అవసరం ఉంది. సో, సేఫ్ కస్టడీలో ఉంచుతూ డేటా సెక్యూరిటీని మెయింటైన్ చేస్తూ ఈ అల్గారిథమ్స్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో, చాలా బాధ్యతగా ఉండాలి. ముఖ్యంగా రక్షణ రంగం ఇలాంటి చోట్ల. ఇంపార్టెంట్ ఉద్యోగాలు ఈ రంగంలో ఏవున్నాయి అనుకుంటున్నారు కదా! విజువల్ అనలిటిక్స్‌లో స్కిల్ ఉన్నవాడికి ఇక్కడ మార్కెటింగ్ స్పెషలిస్ట్, డేటా స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్ ఇంటెలిజెంట్ అనలిస్ట్, బిజినెస్ సిస్టమ్ అనలిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, అనలిటిక్స్ మేనేజర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్ లాంటి చాలా పోస్టులు అయితే ఉన్నాయండి. పేరుదేముంది, టెక్నాలజీ ఒకటే, టూల్స్ ఒకటే. సో, వీటికి ఇక్కడ ప్రోగ్రామింగ్ దగ్గర నుంచి, విజువల్ డిజైన్ దగ్గర నుంచి, స్టాటిస్టికల్ అనాలిసిస్ దగ్గర నుంచి, డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ రిపోర్టింగ్, మెషిన్ లెర్నింగ్, యూఎక్స్, యూఐ మీద అవగాహన ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించిన కోర్సులు ఎక్కడున్నాయి అనే డౌట్ రావచ్చు కదా! ఆల్రెడీ ఊడెమీ లాంటి ప్లాట్‌ఫామ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ కోర్సులు స్టార్ట్ చేసేసారు. సో, డిగ్రీ అయిపోయింది. ఇక్కడ టెక్నికలా, నాన్ టెక్నికలా, కోడింగా, నాన్ కోడింగ్ అనేది పక్కన పెడితే మీకు ఈ స్కిల్ కావాలి, ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు ఎటువంటి లేట్ చేయకుండా ఈ స్కిల్‌ని అయితే నేర్చేసుకో